బాబు ఎట్లున్నారు మా ఊరోళ్ళు, ఏమైనా సంగతులు తెలిసాయంటే ఆ ఊర్లో డాక్టర్ ఇట్లా ప్రభువుని నమ్ముతున్నాడమ్మా, ఇంకా పూర్తిగా విశ్వాసంలో రాలేదు, ఆసక్తి అయితే చూపిస్తున్నాడంటే ఒకడొచ్చాడా. నాకు భలే సంతోషంగా ఉంది స్వామిబాబు, నువ్వేమనుకోకపోతే నాకు 23 సెంట్లు భూమి ఉంది, అది నీ పేరు మీద రాసేస్తాను, అక్కడ గుడి కట్టవా అంటుంది. ఇంతకీ మొదటిసారి కలిసినప్పుడు అడిగాను, అమ్మా సాహు ఏం చేస్తుంటావమ్మా నువ్వు, ఏంటి నీ పని అంటే, ఆవిడ చీర చూస్తే, ఆమె పట్టుకొని బ్యాగ్ చూస్తే అది అడుక్కునే ఆవిడలాగా ఉంది కదా, ఏం చేస్తుంటావమ్మా అంటే ఆవిడ అంటుంది, ఉదయాన్న 5కి లేస్తాను బాబు, 11 గంటల లోపుగా 4 ఇళ్లలో పాచి పని చేసుకుంటాను. పాచి పని చేసిన కారణం చేత వాళ్ళు భోజనం పెడతారు, వీళ్ళేదో కూర ఇస్తారు, ఏదో మిగిలింది ఇచ్చేస్తారు, అవన్నీ ఇంటికి తెచ్చి నేను, నా భర్త, నా కూతురు తింటున్నాం. మా తిండికేం ఖర్చు లేదు, వచ్చిన డబ్బులన్నీ మా ఊర్లో సేవ జరగడానికే, మా ఊర్లో సేవ జరగడానికే. 5 ఇళ్లలో పాచి పని చేసుకునే అమ్మకు ఏమండి సువార్త ప్రబలిపోవాలి మా గ్రామంలో అనేటువంటి ఆరాటం ఉండి, ఒక 23 సెంట్లు ఉంది బాబు, ఇచ్చేస్తాను, రాసేస్తాను మీ పేరు మీద. సేవ చేస్తారా మా ఊర్లో? గుడి కట్టండి బాబు, మందిరం కట్టండి బాబు. ఈ రోజున ప్రియమైన స్నేహితులారా, సేవ